వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే. యాక్చువల్గా ఇవాళ రోజుల్లో వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే, అ డే ఇన్ మై కిచెన్, డే ఇన్ మై లైఫ్, ఇవన్నీ వచ్చేసి ట్రెండింగ్లో ఉన్నాయి కదా, చక్కగా అందరు షేర్ చేస్తూ ఉన్నారు. సో వ్లాగ్ అ డే ఇన్ మై లైఫ్ చేయడం మాత్రం చాలా కష్టం అనమాట. అంటే మార్నింగ్ లేచిన నుంచి మనం కెమెరాని పట్టుకొనే ఉండాలి. మరి చేసేవాళ్ళు ఎలా చేస్తున్నారో చాలా ఛాలెంజింగ్ ఇది. సో అందుకే డే ఇన్ మై కిచెన్ ట్రై చేశాను. ఇది కూడా కొంచెం ఛాలెంజింగ్ అనమాట. ఎవ్రీథింగ్ నీట్గా మనము ఆర్గనైజ్డ్గా కెమెరాకి చూపించి వంట చేయడం కూడా చాలా ఛాలెంజింగ్ అనమాట. సో నేనైతే ఆ రోజు నైట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ కొన్ని బాదం పప్పు అయితే నానబెట్టుకున్నాను. అలాగే నైటే నేను ఏం చేస్తుంటానంటే వాటర్ బాటిల్ ఫిల్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. మార్నింగ్ లేవగానే మనకి వాటర్ తాగుతూ మనం వంట చేసుకోవచ్చు, కానీ మార్నింగ్ లేవగానే ఫిల్ చేసుకోవాలంటే అదొక టైప్ బద్ధకం వచ్చేస్తుంది. అందుకే నైటే ఫిల్ చేసి రెడీగా పెట్టేసుకుంటాను. సో ఆ రోజు రుపిన్కి అయితే ఫ్రైడ్ రైస్ అయితే కుక్ చేస్తున్నాను. సో బాస్మతి బియ్యాన్ని అయితే వాష్ చేసేసుకొని నేనైతే బాస్మతి బియ్యాన్ని స్టీమ్ కుక్ చేస్తానమాట. అంటే ఆవిరి మీద ఉడికిస్తాను. కుక్కర్లోనే విజిల్ లేకుండా గ్లాస్ బౌల్ నుంచి పెట్టేస్తామన్నమాట. సో ఒక గ్లాస్ బాస్మతి బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ అయితే నాకు కరెక్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. పొడిగా వస్తుంది, బాగా కుక్ అయిపోతుంది, బిరుసుగా లేకుండాను అలా అని మెత్తగా లేకుండాను పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. సో హాఫ్ అన్ అవర్ టైం పెడతాను అనమాట. సో స్టీమ్ కుక్ చేయడానికి 15 మినిట్స్ హైలో పెడతాను, 15 మినిట్స్ లోలో పెడుతూ ఉంటాను. సో నైటే ఇలాగా నేనైతే క్యారెట్, బీన్స్ చాప్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. మార్నింగ్ లేసాక స్లోగా ఇవన్నీ అంటే సన్నగా చాప్ చేయాలి కదా ఫ్రైడ్ రైస్కి, స్లోగా చాప్ చేసుకోవాలంటే కొంచెం కష్టమే అనమాట. మనం హడావిడిలో ఫాస్ట్గా చేయలేం. సో నైటే చక్కగా ఇలాగా బాక్స్లోకి అయితే చాప్ చేసుకొని పెట్టేసుకుంటాను. సో ఫస్ట్ ఒక ప్యాన్లోకి ఆయిల్ అండ్ అలాగే నెయ్యి, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం లవంగాయ ఇవి వేసేసి ఇక వెజిటబుల్స్ వేసేసి మనము కొంచెం లో ఫ్లేమ్లో దగ్గరుండి కలుపుతూ ఉంటే కుక్ అయిపోతాయి అన్నమాట, అవి ఫ్రై అయిపోతాయి. సో ఈలోపు రుపిన్కి అయితే నేను స్నాక్ బాక్స్ పెడదామని చెప్పేసి ఇలాగే ఈరోజు అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఫ్రోజన్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, సో ఫ్రోజన్ ఫ్రూట్స్లో ఫ్రెంచ్ ఫ్రైస్ని అయితే నేను కుక్ చేస్తున్నాను. సో ఎప్పుడైనా వడియాలు కానీ ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఎర్లీ మార్నింగ్ రుపిన్ కోసం కొద్దిగా కుక్ చేయాలన్నప్పుడు నేను ఏం చేస్తానంటే చిన్న బాండలు తీసుకుంటాను, కొద్దిగా నూనె వేసుకుంటాను అనమాట. అట్లా అయితే ఫాస్ట్గా ఆయిల్ హీట్ ఎక్కిపోతాయి, ఫాస్ట్గా మనకి పని కూడా అయిపోతుంది. అండ్ ఇక్కడ ఇంకొక టిప్ అయితే షేర్ చేస్తానమాట. యాక్చువల్గా ఈ ఫ్రోజన్ ఫుడ్స్ ఎంత మనము లేయంగానే ఫ్రీజర్లోంచి తీసినా కొంచెం ఏంటంటే ఆ కూల్నెస్ ఉంటుంది కదా, సో మనము వేసేటప్పుడు ఆయిల్ పైకి చిందుతుందన్నమాట. సో నేనేం చేస్తానంటే గెరిటలోకి తీసుకుంటాను, గెరిటలోకి తీసుకొని గెరిటలో నుంచే వంచుతాను, డైరెక్ట్గా చేత్తో వంచకుండా గెరిటలో నుంచే వంచుతూ ఉంటాను అనమాట. అలా చేసినట్లయితే మనకి ఏంటంటే మన చేయి మీద ఆయిల్ అనేది పడకుండా ఉంటుంది. సో ఇలాగ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ ఒక టిష్యూ పేపర్లో అయితే వేసేస్తున్నాను, ఎందుకంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే దాన్ని మనకి ఆ టిష్యూ పేపర్ అంతా పీల్ చేసుకుంటుంది కదా. సో దీని కాంబినేషన్గా వచ్చేసి యాక్చువల్గా కెచప్ బాగుంటుంది, కానీ రుపిన్కి అయితే మైనీస్ ఇష్టం అనమాట దీంట్లోకి. సో మైనీస్ చాలా ఇష్టంగా తింటాడు. సో ఎగ్లెస్ మైనీస్ ఉంటుంది కదా, సో దాన్ని ఒక బాక్స్కి అయితే పెట్టేసేసి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్తో కలిపి పెట్టేస్తూ ఉన్నాను అనమాట. సో రుపిన్కి నేను 2 స్నాక్ బాక్సెస్ అయితే పెడుతూ ఉంటాను. నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే అందరికీ తెలుస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మార్నింగ్ 7:30కి వెళ్తాడు, ఈవినింగ్ 5 o'clock అవుతుంది కాబట్టి 2 స్నాక్ బాక్సెస్ అయితే పెడుతుంటాను. ఒకటి హెల్దీ పెడతాను, ఒకటి జంక్ పెడతాను అనమాట. సో ఈరోజు అయితే ఇలాగా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఒక బాక్స్లోకి పెట్టేశాను కదా. సో ఇంకొకటి వచ్చేసి ఇంకా ఎగ్ బిస్కెట్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఆ బిస్కెట్స్ని అయితే పెట్టేస్తూ ఉన్నాను. 2 హెల్తీ పెట్టడానికి అయితే నేను ట్రై చేశాను, కానీ ఆ జంక్ క్రేవింగ్స్ వల్ల ఏంటంటే వాడికి పక్కన పిల్లల్ని అడిగి తీసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అనమాట. అలా ఎందుకు అని చెప్పేసి నేనే ఒక బాక్స్ హెల్తీగా, ఒక బాక్స్ జంక్ అలాగా ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక ఈ స్నాక్ బాక్సెస్, ఇక ఈ లంచ్ బాక్సెస్, ఈ వాటర్ బాటిల్స్ ఇవన్నీ సర్దుకునేటప్పటికి ఇంకా నాకు రైస్ అయితే కుక్ అయిపోయింది. ఇంకా రైస్ని ఒక ప్లేట్లో తీసుకొని ఇంకా చల్లార్చుకోవాలి కదా ఫ్రైడ్ రైస్కి. సో అందుకని ఒక ప్లేట్లో తీసుకొని చక్కగా చల్లార్చుకుంటున్నాను అనమాట. చూడండి ఇలాగ పొడిగా వచ్చేస్తుంది మనకి. 1కి 1.5 వాటర్ వేస్తే సరిపోతుంది అనమాట. నాకైతే నేను ఎప్పుడు బాస్మతి బియ్యం కుక్ చేసినా ఇదే కొలతతో అయితే నేను కుక్ చేస్తూ ఉంటాను.
సో ఈలోపు క్యారెట్ బీన్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఈ ఫ్రై అయిపోయినవి కూడా ఈ రైస్లోకి అయితే తీసుకున్నాను. యూజువల్గా ఈ రైస్నే మనము బాండట్లో వేసుకోవచ్చు. నేనైతే చిన్న బాండలు తీసుకున్నాను అనమాట. దాంట్లో పట్టదు రైస్ మొత్తం, అందుకనే నేను ఇలాగ చేస్తూ ఉన్నాను. సో కొంచెము క్రంచీగా ఉండడానికి యూజువల్గా నేనైతే స్టార్టింగ్లోనే క్యాష్యూ నట్స్ వేగిస్తాను, కానీ ఈరోజు మర్చిపోయాను. అందుకని మళ్ళీ కొంచెం నెయ్యి వేసి క్యాష్యూ నట్స్ వేగించాను. సో ఈ ఫ్రైడ్ రైస్లోకి ఉప్పు ఎక్కడ నేను వేయలేదు, ఎందుకంటే నేను ఈ ఫ్రైడ్ రైస్ మసాలా యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. నాకు ఈ ఫ్లేవర్ చాలా నచ్చుతుంది. చాలా రకాల ఫ్రైడ్ రైస్ మసాలాస్ అన్నీ మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి, కానీ నాకు ఎందుకో ఈ ఫ్లేవర్ ఈ 1, 2, 3 అనే కంపెనీది చాలా నచ్చుతుంది అనమాట. సో ఇదే ఎప్పుడు తెచ్చుకుంటున్నాము. దీంట్లోనే కారం, ఉప్పు అన్నీ కలిపి ఉంటాయి అన్నమాట. మనం మళ్ళీ ఉప్పుగానే యాడ్ చేసామంటే మనకి ఉప్పుగా అయిపోతుంది. అందుకనే నేను ఫస్ట్లో రైస్ కుక్ చేసేటప్పుడు కానీ క్యారెట్ బీన్స్ కుక్ చేసేటప్పుడు కానీ ఉప్పు నేను వేయలేదు. లాస్ట్లో ఈ మసాలా ఒక ప్యాకెట్ కానీ వేసేసామంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. పర్ఫెక్ట్గా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఒకవేళ ఈ మసాలా లేకపోతే నేను ఏం చేస్తానంటే కొంచెం పెప్పర్, బ్లాక్ పెప్పర్ అండ్ వైట్ పెప్పర్ ఇవి 2 యాడ్ చేస్తూ ఉంటాను. కానీ ఈ మసాలా వేస్తే ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలైతే కళ్ళు మూసుకొని తినేస్తారనమాట, బాక్స్ మొత్తం ఫినిష్ చేసేస్తారు. సో అందుకే ఈ మసాలా మ్యాక్సిమం వేయడానికి నేనైతే ట్రై చేస్తాను. సో దీంట్లోకి కాంబినేషన్గా రైతా అయితే చేస్తూ ఉన్నాను. పెరుగుని కొంచెం బీట్ చేసుకొని అందులోకి చిన్న చిన్న పీసెస్ ఆనియన్స్ యాడ్ చేశాను. రూపిన్కి పెద్ద పెద్ద పీసెస్ ఆనియన్స్ వేస్తే అస్సలు తిండు. సో వాడి కోసం వచ్చేసి ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి కొద్దిగా పెరుగులో కలుపుతాను. మా హస్బెండ్కి ఏమో కొంచెం పొడవుగా సన్నగా ఉండే ఆనియన్స్తో ఉండే రైతా అయితే ఇష్టంగా తింటాడనమాట ఆయన. సో ఆయన కోసము మళ్ళీ నేను సపరేట్గా మళ్ళీ పెరుగుని కలుపుతూ ఉంటాను. సో ఇలాగా నేనైతే ఆ రోజు లంచ్ బాక్స్ని అయితే ప్యాక్ చేసేసాను. అండ్ ఈ లంచ్ బాక్సెస్, స్నాక్ బాక్సెస్ ఇవన్నీ వచ్చేసి లంచ్ బ్యాగ్లో అయితే సర్దేస్తూ ఉన్నాను. ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే రూపిన్ కోసము నేనైతే చపాతీ పిండిని ముందు రోజు నైటే కలిపి పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట. మార్నింగ్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో మార్నింగ్ లేసాక ఒక చపాతీయే కాబట్టి రూపిన్కి ఫాస్ట్గా మనము పామేసి చేసేయచ్చు. సో ఈరోజు చపాతీ పిజ్జా చేస్తున్నాను అనమాట. రూపిన్కి చాలా ఇష్టము చపాతీ పిజ్జా. అండ్ ఈ చపాతీస్ చూడండి కొంచెం డార్క్గా ఉన్నాయి కదా, నేను దీంట్లో రాగి పిండి కూడా యాడ్ చేశాను అనమాట. 1 కప్పు చపాతీ, 1 కప్పు రాగి పిండి. నేను రాగి పిండితో రాగి పూరి అని ఒక రెసిపీని కూడా నేనైతే షేర్ చేస్తున్నాను. సో ఇదే పిండితో వచ్చేసి పూరీలు కూడా చేసుకోవచ్చు మనము. కొంచెము కార్బ్స్ అండ్ అలాగే రాగి పిండిలో ఉన్న కాల్షియం పిల్లలకి చాలా మంచిది కాబట్టి సో ఈ విధంగా అయితే రాగి పిండితో చపాతీ చేసేసి చపాతీ పిజ్జాని అయితే చేసేస్తున్నాను. దీంట్లో టాపింగ్స్గా వచ్చేసి స్వీట్ కార్న్, ఎక్కువ స్వీట్ కార్నే ప్రిఫర్ చేస్తాను. మష్రూమ్ అయినా పన్నీర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, కానీ రూపిన్కి ఇదే ఇష్టం అనమాట. అందుకే నేను స్వీట్ కార్నే యాడ్ చేస్తూ ఉంటాను. ఈ డీటెయిల్డ్ చపాతీ పిజ్జా రెసిపీని నేనైతే లింక్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ చెక్ చేసేసేయండి. కొంచెము చీజ్ అండ్ అలాగే హర్బ్స్ అలాగే చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ వేసి మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 minutes వదిలేస్తామంటే చీజ్ అంతా మెల్ట్ అయిపోయి బేస్ కాస్త గట్టిపడిపోతుంది అనమాట. సో అలాంటప్పుడు మనము ఇంకా డిష్ అవుట్ చేసేసి ఇక కట్ చేసేసి పీసెస్ లాగా పిజ్జా లాగా 4 పీసెస్గా మనం కట్ చేసేసి పిల్లలకి కానీ ఇచ్చేసామనుకో ఫాస్ట్గా తినేస్తారు. సో ఇలాగా రూపిన్ బ్రేక్ఫాస్ట్, రూపిన్ లంచ్ బాక్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత అయితే నేను ఆల్రెడీ నిన్న నైటే బాదం పప్పులు సోక్ చేసుకున్నాను కదా, సో వాటికి పొట్టు తీసేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్గా రాగి జావ తీసుకుంటున్నాను. కానీ రాగి జావ రెగ్యులర్గా మనము పెరుగుతో కానీ లేకపోతే పాలల్లో కొంచెం బెల్లం వేసుకొని అలా తీసుకుంటాం కదా, కొంచెం డిఫరెంట్గా చేసుకున్నాను అనమాట. కొంచెం ఫ్రూట్స్ అవి యాడ్ చేసుకున్నాను. సో ఇది నేను ఒక యూట్యూబ్ ఛానల్లోనే చూశాను ఈ రెసిపీని, ట్రై చేద్దామని ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. సో రాగి జావ కోసం అయితే ఒక 1 tablespoon రాగి పిండిలో 1/4 కప్ వాటర్ని అయితే యాడ్ చేసి కలిపి పెట్టుకోవాలి. మనం ఒక 250 ml వాటర్ని స్టవ్ మీద పెట్టుకొని అవి మరుగుతూ ఉన్నప్పుడు ఫాస్ట్గా కలుపుతూ ఈ వాటర్లో కలుపుకున్న రాగి పిండిని కూడా మనం వేసేసామంటే మనకి ఫస్ట్ ఈ రాగి జావ అయితే రెడీ అయిపోతుంది. ఇక దీని తర్వాత
ఇంకా ఫ్రూట్తో చేస్తున్నాను అన్నాను కదా. సో ఈరోజు నేను చూస్ చేసుకున్న ఫ్రూట్ వచ్చేసి యాపిల్. ఈ రాగి జావలోకి ఈ యాపిల్ అయితే కరెక్ట్గా ఆ ఫ్లేవర్ బ్లెండ్ అయిపోతుంది. సో యాపిల్ ఈ మధ్య చెక్కుతో తినద్దని చాలామంది చెప్తున్నారు, అందుకే పీల్ చేసేస్తూ ఉన్నాను. సో హాఫ్ యాపిల్ని యాడ్ చేశాను అనమాట. ఎందుకంటే ఫుల్ యాపిల్ని యాడ్ చేసుకుంటే బాగా తిక్కుగా అయిపోతుంది, మనమైతే తాగలేము అంత తిక్కుగా. ఎందుకంటే రాగి జావ కొంచెం తిక్కుగా ఉంటుంది అండ్ ఈ యాపిల్ ఎక్కువ వేస్తే కూడా చాలా తిక్కుగా ఉంటుంది. కాబట్టి నేనేం చేస్తానంటే హాఫ్ యాపిల్ యాడ్ చేశాను. అండ్ బాదం పప్పులు పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, సో ఆ బాదం పప్పుల్ని ఫస్ట్ యాడ్ చేసేసి ఇందులోకి యాపిల్ని యాడ్ చేసేసి ఇందులోకి 1 స్పూన్ వచ్చి ఫ్లాక్స్ సీడ్స్ని, 1 స్పూను చియా సీడ్స్ని ఇవే యాడ్ చేస్తున్నాను అనమాట. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి ఈ ఫ్లాక్స్ సీడ్స్ చియా సీడ్స్ విడిగా అయితే తినలేము, మనం ఇలాగా స్మూదీస్లో అలా వేసేసుకుంటే తెలియకుండా తినేస్తాము. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా మనకు వచ్చేస్తాయి. సో రాగి జావని 1 కప్ అయితే తీసుకొని ఇంకా స్వీట్నెస్ కోసం, ఆల్రెడీ యాపిల్ కొంచెం స్వీట్గా ఉంటుంది, ఇంకా స్వీట్నెస్ కోసం 2 డేట్స్ని యాడ్ చేసేసి మిక్సీ వేసేసి సరిపోతుంది అనమాట. అంటే మనం ఇక్కడ బేసికల్గా మిల్క్ యూస్ చేయకుండా ఆల్మండ్ మిల్క్తోనే ఈ జావ చేసుకున్నట్టు అవుతుంది అనమాట. ఆల్మండ్స్ వేసి వాటర్ వేసాం కాబట్టి లోపల ఆల్మండ్ మిల్క్ అనేది మిక్సీలో తయారవి దాంతో రాగి జావ చేసినట్లుగా అవుతుంది. కొంచెం ఈ ఫ్రూట్స్ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతాయి అనమాట. పైనుంచి కొంచెము బాదం పప్పులు 2 అయితే పక్కన పెట్టుకొని సన్నగా అయితే కట్ చేసేసి గార్నిషింగ్ కోసము యాడ్ చేశాను. కొంచెం క్రంచీగా తగులుతూ ఉంటే కూడా మనకి బాగుంటుంది కాబట్టి. సో నా బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు ఇలాగా హెల్దీగా అయితే నేను ప్లాన్ చేసుకున్నాను. అండ్ ఇంకా లంచ్ కోసం అయితే నేను రోజు పన్నీర్ బటర్ మసాలా విత్ రాగి పిండితో చపాతీ పిండి అయితే రెడీగా ఉంది కదా, సో దాంతో చపాతీ చేసుకొని తిందామని చెప్పేసి దానికి కాంబినేషన్గా ఏదైనా ప్రోటీన్ ఉంటే బాగుంటుందని ఇంట్లో పన్నీర్ ఉంది కాబట్టి పన్నీర్ బటర్ మసాలా చేసేద్దామని చెప్పేసి ఇలాగా ఆనియన్స్, టమాటాస్, అల్లం, వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ అయితే ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత మనము మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నామంటే మనకి మంచి క్రీమీ టెక్స్చర్లో గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. సో ఈ గ్రేవీని మళ్ళీ కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ యాడ్ చేసుకొని ప్యాన్లోకి తీసుకొని ఇందులోకి ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు ఇవన్నీ మనం కామన్గా కర్రీస్లో ఏవైతే స్పైసెస్ యాడ్ చేస్తామో ఆ స్పైసెస్ అన్నీ యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కుక్ చేసుకోవాలి. ఈ లోపల పన్నీర్ని నేను ఎప్పుడైనా ఎలా చేస్తానంటే హాట్ వాటర్లో ఒక 2 to 3 minutes ఉంచేస్తానమాట. సో అలా చేస్తే నాకు పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. సో అందుకని ఒక 2 to 3 minutes హాట్ వాటర్లో వచ్చేసి పన్నీర్ క్యూబ్స్ని ఉంచేసి దాన్ని గ్రేవీలో వేసేసి లో ఫ్లేమ్లో కానీ మనం ఒక 5 minutes వదిలేస్తే పన్నీర్కి మసాలాస్ అన్ని టేస్ట్లన్నీ పట్టి చాలా బాగుంటుంది. ఫైనల్గా కసూరి మేతి ఉంటే కసూరి మేతి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక ఇలాగా పన్నీర్ బటర్ మసాలా అయితే రెడీ చేసేసుకున్నాను. ఇక ఆ రోజు రైతా కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇది చాలా బాగుంది. ఈ ఫ్లేవర్డ్ రైతా వచ్చేసి ఏం లేదు, పెరుగులో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం క్యారెట్ తురుము అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర వేసుకొని రైతా చేసుకున్నాను. ప్రోటీన్ కోసం పన్నీర్ అండ్ కార్బ్స్ కోసం రోటీ, అలాగే ఫైబర్ కోసం రైతా అండ్ అలాగే కీరా, ఇలాగ హెల్దీగా నా ప్లేట్ని అయితే ఇలాగా రెడీ చేసుకొని ఆ రోజు లంచ్ని అయితే తీసుకున్నాను. నేనైతే ప్లేటింగ్లో 1 చపాతీనే పెట్టాను కదా, కానీ తర్వాత ఇంకొక చపాతీ కూడా కాల్చుకొని తిన్నాను అనమాట. ఎందుకంటే నాకు సరిపోలేదు అది క్వాంటిటీ. సో ఇలాగా నా లంచ్ని అయితే ఫినిష్ చేసేసాను. ఈవినింగ్ డిన్నర్ అయితే వర్షాకాలం కదా, కొంచెం జలుబుగా కూడా ఉంది నాకు, అందుకని ఏదైనా సూప్ తీసుకుందామని చెప్పేసి క్యారెట్ అండ్ టమాటా సూప్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ రెసిపీని అయితే నేను అంతా ఏం షూట్ చేయలేదు, రెసిపీని ఆల్రెడీ షూట్ చేసి నా డైట్ ప్లాన్లో పెట్టాను, అదే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసేయండి. సో ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్